అందరికీ నమస్కారం. మనము ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ జ్వరము లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. యాంటీబయాటిక్స్ వాడడం పరిపాటి. దానికి అవి కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. కొంతమందికి కొన్ని టాబ్లెట్లు పనిచేస్తాయి, కొంతమందికి అవి పనిచేయవు. అలాగే కొంతమందికి ఒక 3 రోజుల్లో పనిచేస్తాయి, ఇంకొంతమందికి 5 రోజులు, వారం రోజులు ఇలా మార్చాలి. మళ్ళీ కాంబినేషన్లు కూడా మార్చాల్సి ఉంటుంది. సరే, యాంటీబయాటిక్స్ అసలు వాడాలా వద్దా అన్నది అదొక వేరే విషయం, అది వేరే టాపిక్. ఈ యాంటీబయాటిక్స్ మనం వాడేటప్పుడు అవి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అందరికీ బుర్రలో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా ఫుడ్తో పాటు తీసుకోవాలి. ఇది 100% అబద్ధం. ప్రతి ట్యాబ్లెట్కి ఫుడ్తో తీసుకోకూడదు. ఆ ట్యాబ్లెట్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం మంచిది. అప్పుడే దాంట్లో ఉండేటువంటి ఆ కెమికల్ అనేది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది, ఆ మెడిసిన్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ బీపీ ట్యాబ్లెట్లు, థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇవి కూడా ఎంప్టీ స్టమక్తోనే వేసుకోవాలి. ప్లెయిన్ వాటర్తో వేసుకోవాలి. అప్పుడే అవి చాలా బాగా పనిచేస్తాయి. మీరు మినిమం డోస్తోనే దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటారో దాని ఫుల్ పవర్ మీకు రాదు. ఎప్పుడైతే పవర్ రాదో మీ ప్రాబ్లం సాల్వ్ కాదు, మళ్ళీ డోస్ పెంచుతూ వెళ్తారు. అటువంటిదే యాంటీబయాటిక్స్ విషయంలో కూడా జరుగుతుంది. యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు, అందరి బుర్రలో తట్టేది ఫుడ్ తిని వేసుకోవాలి. ఆ ఫుడ్ కూడా ఏది? పాలు, బ్రెడ్. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పాలు, బ్రెడ్ ఇస్తారు. పాలు, బ్రెడ్ ఇచ్చి యాంటీబయాటిక్ వేసుకుంటారు. లేటెస్ట్గా రీసెర్చ్ వచ్చిన దాని ప్రకారం యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు దాంట్లో పాలు ఉండకూడదు. పాల సంబంధమైన పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. పాలు, పెరుగు, వెన్న, జున్ను, మీగడ, మజ్జిగ ఇవి ఏవి తీసుకోవద్దు. పాలతో చేసిన స్వీట్స్ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? ఆ పాలలో ఉండేటువంటి లాక్టిన్ ఈ యాంటీబయాటిక్స్లో ఉండేటువంటి కెమికల్స్తో కలిసి ఒక విధమైనటువంటి అమాల్గం, అంటే చిక్కటి మెటీరియల్ లాగా తయారవుతుంది. చిక్కగా తయారైతే అది లోపలికి అబ్జర్వ్ కాదు, కేవలం పేగుల నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకే కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ మనం వాడినప్పుడు పొద్దున వచ్చేటువంటి మోషన్ కూడా ఒక విధమైనటువంటి మెడిసిన్ స్మెల్ వస్తుంది. అంటే అది అబ్జర్వ్ కాలేదు, బయటకు పంపించబడింది. యాంటీబయాటిక్గా పనిచేసేటువంటి వెల్లుల్లి వాడుకుంటే సరిపోతుంది కదా. యాంటీబయాటిక్ పనిచేసేటువంటి తులసి వాడుకోవచ్చు, డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేసే ఉప్పు వాడుకోవచ్చు. మన లవంగాలు, వాము ఇటువంటి ఎన్నో యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ని అటాక్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ వదిలేసి మనం యాంటీబయాటిక్స్కి వెళ్తున్నాం కదా. మరి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వాటికి ఏవి వాడకూడదో కూడా తెలుసుకోవాలి. లేకపోతే మన డబ్బులు పోయా, శని బట్ట అనేటువంటి సామెత నిజమవుతుంది. ఈ విషయం చాలామంది డాక్టర్లకు తెలీదు. తెలిసినా కొంతమంది చెప్పరు. చెప్దామన్నా ఇంకొంతమందికి టైం ఉండదు. కాబట్టి మిత్రులారా, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రం వాడొద్దు. కానీ అవి తీసుకుంటే రిజల్ట్ వస్తుంది కదా అని మీరు అడగొచ్చు. 2-3 వారాల క్రితము ఇటువంటి సెషన్, హెల్త్ సెషన్ మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో అవుతున్నప్పుడు సాటర్డే, సండే కండక్ట్ చేస్తుంటాం. అప్పుడు అడిగారు, ఇదే టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు, మరి అవి తీసుకుంటే తగ్గుతుంది కదా,
ఆ రోజు పాలు పెరుగు తీసుకొని ఉంటాం కదా, మరి ఎందుకు తగ్గుతుంది అంటే సైకోసోమాటిక్ ఎఫెక్ట్ అని చెప్తాను. నేను ట్యాబ్లెట్ తీసుకున్నా, అది లోపలికి వెళ్ళి తగ్గిపోతుంది, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఇక్కడ ఉంది మీకు. లోపలికి ట్యాబ్లెట్ పోనక్కర్లేదు. ఆ పరిస్థితుల్లో చిన్న చాక్ పీస్ ముక్క తుంచి మీ నోట్లో వేసినా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది బాబాలు నోట్లో విభూది వేసి తగ్గిస్తారు, చూసారా? తగ్గిపోతాయి. పక్షపాతాలు కూడా తగ్గిపోతాయి, లేచి నిల్చుంటారు. నేను మిరాకిల్ కాదు, అది సైకోసోమాటిక్ ఎఫెక్ట్. మెడికల్ నాలెడ్జ్లో ప్లాసెబో ఎఫెక్ట్ అంటాం. అంటే నాకు అయిపోయింది, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మీ మనసు చెప్తే మీ బాడీ వింటుంది. మీ మనసు ఏది చెప్తే అది బాడీ వింటుంది. అందుకే మానసికంగా స్ట్రాంగ్గా ఉండేవాడికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఏం చేయదు. శారీరకంగా దృఢంగా ఉండి మానసికంగా బలహీనంగా ఉండే వాళ్ళని చిన్న జలుబు కూడా చంపేస్తుంది. కాబట్టి ఆ డాక్టర్ని కలిసాం, ఆయన ఏదో ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు, ఇవి వేసుకుంటే నీకు 3 రోజులు తగ్గిపోతుందని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాడు. ట్యాబ్లెట్ కొని వేసుకున్నాను నేను, దాని మీద పేరు ఉంది, ఇన్ని ఎంజీ అని చెప్పి దాని మీద ఉంది, అది నేను వేసుకున్నాను తగ్గిపోద్ది అని. అది వేసుకోకముందే మనం డిసైడ్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు దానివల్ల అది అమాల్గంలాగా తయారైతే ఎక్కువసేపు పేగుల్లో ఉండి మన పేగుల్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా అంటారు, మనకు హెల్దీ బ్యాక్టీరియా. అంటే మన మోషన్ కాకపోతే ఒకరోజు అది లోపల పోతే కుళ్ళినట్టు అవుతుంది, మురిగినట్టు అవుతుంది, వాసన వస్తూ ఉంటుంది. అటువంటి తయారు చేసేది గ్రీన్ బ్యాక్టీరియా. ఈ యాంటీబయాటిక్స్ మీరు వాడితే మీ బాడీకి అది ఉపయోగపడదు. రెండోది, మీ పేగుల్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అలాగే అవసరం లేకుండా వాడి అది బాడీకి కూడా ఉపయోగపడినటువంటి యాంటీబయాటిక్స్ మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎప్పుడన్నా అవసరమైతే కూడా మీ బాడీ దానికి రెస్పాండ్ కాదు. ఎందుకంటే కొంచెం మోతాదులో అది ఎక్స్పోజ్ అయ్యి దానికి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇంకా తర్వాత అవి పని చేయవు. కాబట్టి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు. న్యాచురల్గా తగ్గించుకునేటువంటి మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉంటూ సహజ సిద్ధమైన పద్ధతుల్లో వ్యాధులు తగ్గించుకునేటువంటి అద్భుతమైన వైద్యం ప్రకృతి వైద్యం. సో ఇటువంటి ఎన్నో రహస్యాలను మీతో షేర్ చేసుకోవడానికి సంజీవిని నేచర్ క్యూర్ ఈ వీడియోస్ని మీతో షేర్ చేస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్క రహస్యాన్ని విప్పుతూ వస్తుంటాం మేము. దీనికి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.